1991 బ్యాచ్ 10th క్లాస్ వరకు ఇక్కడ నడుపులకు సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఆ రోజు 10th వరకు కలిసిమెలిసి క్లాస్మేట్స్గా చదువుకున్నటువంటి సందర్భాలు అయితే జరిగినటువంటి అనేక రకమైనటువంటి పరిణామాలలో ఒక్కొక్కరు ఒక దాంట్లో ఎదిగినటువంటి పరిస్థితి. కొందరు చదువుకొని ఉపాధ్యాయులుగా కావడము, మరికొందరు సమాజానికి సేవ అయినటువంటి ఆలోచనతో ఉద్యమాలకు పోవడము, రకరకాలుగా ఏదో ఒక రకంగా వారు ఎంచుకున్నటువంటి దాంట్లో ఎదిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. నా విషయానికి వచ్చేసరికి వల్ల నేను ఒక ఉద్యమ వాటిలో పనిచేసి ఒక సమాజంలో సమాజంలో పనిచేసినప్పటికీ తర్వాత కొన్ని కారణాల గురించి బయటకు వచ్చిన తిరిగి నేను ఒక రాజకీయ పార్టీ పక్షాన ఒక రైతు సమస్యల మీద పనిచేస్తూ ఒక రాష్ట్ర స్థాయిలో రైతు సంఘానికి అధ్యక్షునిగా, అట్లనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ రైతులకు రిలేటెడ్గా ఉండేటటువంటి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా నాకు అవకాశం కల్పించినందుకు మా సహచార మిత్రులంతా కూడా ఈరోజు సన్మానం చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మా జెడ్బిపిఎస్హెచ్ స్కూల్లో మా చిన్ననాటి మిత్రుడు హరీశ్వర్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్లో చదివి ఈరోజు రాష్ట్ర స్థాయిలో విత్తన అభివృద్ధి కమిటీ చైర్మన్గా ఎదిగాడు. మా చిన్ననాటి మిత్రులందరికీ, మా క్లాస్మేట్లందరికీ ఎంతో గర్వకారమైన విషయము. ఇంకా ముందు ముందు ఎంతో ఎదగాలని మా అందరి కోరిక. అందుకనే ఈరోజు మేము సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. 1991 బ్యాచ్.